కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రాసిన వారు పి. వాణి గారు. ఒక గ్రామంలో కామేశం అనే యువకుడు ఉండేవాడు. అతనికి తల్లి తండ్రి పోయారు. అతను ఎంతో శ్రమపడి తన చెల్లెలు సావిత్రిని పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన సంబంధం చూసి పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపేశాడు. ఆ విధంగా కామేశం తన బాధ్యతలన్నీ తీరిపోయాక తాను కూడా పెళ్లాడి ఒక ఇంటివాడయ్యాడు. కామేశం భార్య పేరు శాంతమ్మ. అయితే ఆమెలో శాంతం అన్నది ఏ కొశానా లేదు. ఆమె నోరు కూడా అంత మంచిది కాదు. ఇందువల్ల కామేశానికి జీవితంలో సుఖం లేకుండా పోయింది. తన భార్య మనస్తత్వం తెలుసుకున్నాక అతను పండగలకు పబ్బాలకు తన చెల్లెల్ని తీసుకురావటం కూడా మానేసి తన భార్యకు తెలియకుండా అప్పుడప్పుడు తాను ముట్ట చెప్పాలనుకున్నది చాటుగా తన చెల్లెలకి పంపుతూ ఉండేవాడు. తన అన్నకు తన మీద ప్రేమ ఉన్నదని సావిత్రికి తెలుసు కాని తాను అడపాదడపా పుట్టింటికి వెళ్లి 4 రోజులుండలేకపోయినందుకు ఆమె బాధపడుతూనే ఉండేది. కాలం దొర్లింది. సావిత్రి ముగ్గురు పిల్లల తల్లి అయింది. కామేశానికి కూడా పిల్లలు పుట్టుకొచ్చారు. ఎంతకాలమైనా చెల్లెల్ని తీసుకొచ్చి 2 రోజుల పాటు ఉంచుకోలేకపోయానన్న విచారం కామేశం మనసులో ఉండనే ఉన్నది. కాని శాంతమ్మ ఉద్దేశం మటుకు తన భర్త పైన సర్వహక్కులు తనకే ఉండాలని, మరెవరికీ ఉండరాదనీను. ఇలా ఉండగా ఒకనాడు సావిత్రి నుంచి కామేశానికి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె భర్త దూర ప్రాంతానికి వెళ్లి ఉండగా వాళ్ళ ఇల్లు కాలిపోయిందట. తనకు పిల్లలకు నిలువ నీడ కూడా లేదని, తాను పిల్లలతో సహా పుట్టింటికి వస్తున్నానని సావిత్రి రాసింది. సావిత్రి తన ఇంట ఒక్క గడియ కూడా ఉండలేదని, అంతకన్నా తానే వాళ్ళ ఊరు వెళ్లి సావిత్రికి ఇల్లు మళ్లీ ఏర్పాటు చేసి రావటం మంచిదని అనుకుని కామేశం డబ్బు పుట్టించుకొని రావటానికి ఊళ్ళోకి వెళ్ళాడు. అతను అలా బయటకు వెళ్లిన కాసేపటికే సావిత్రి తన ముగ్గురు పిల్లలతోనూ వచ్చి చేరింది. ఆమెను చూడగానే శాంతమ్మ కొయ్యబారిపోయింది. సావిత్రి శాంతమ్మతో తమ ఇల్లు నిలువునా కాలిపోవటము, తన భర్త ఊళ్ళో లేకపోవటము చెప్పి పిల్లలు తిండికి అల్లాడుతున్నారు, వాళ్లకు కాస్త అన్నాలు పెడుదు అన్నది. తమ ఇంటి మీద పడి తినటానికి ఆడబిడ్డ వచ్చిందని లోలోపల దహించుకుపోతున్న శాంతమ్మ, ఏం చెప్పమంటావు వదినా, నాకు చెప్పటానికి నోరు రావటం లేదు. అవేవో అడవి ఎలుకలట, గుంపులు గుంపులుగా వచ్చిపడి నానా గత్తరా చేస్తున్నాయి. అవి పొయ్యన్నది వంచటం లేదంటే నమ్ము. వంట వార్పు తిండి తిప్పలు లేకుండా నానా అగచాట్లు పడిపోతున్నాం అని పెద్ద చెంబు గ్లాసు తెచ్చి పిల్లల్ని నీళ్లు తాగమన్నది. సావిత్రికి అంతా అర్థమైంది. తన అన్న తనను ఎన్నడూ ఎందుకు పిలవలేదో ఆమె గ్రహించుకున్నది. ఆమె వెంటనే వీధిలోకి వెళ్లి దారే పోయే బండిని మాట్లాడి పిల్లల్ని అందులో ఎక్కించి తాను కూడా ఎక్కి తిరుగు ప్రయాణం కట్టింది. ఎక్కడో డబ్బు పుట్టించి ఇంటికి తిరిగి వస్తున్న కామేశం తమ ఊరికి తిరిగిపోతున్న సావిత్రిని దారిలో కలుసుకుని జరిగినదంతా తెలుసుకున్నాడు. అతను ఆమెకు తన దగ్గర ఉన్న పైకం ఇచ్చేసి, నేను 2 రోజుల్లో వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఈలోపుగా ఈ డబ్బుతో కాలక్షేపం చెయ్యి అని ఇంటికి వచ్చేశాడు. శాంతమ్మ అతనితో సావిత్రి వచ్చిన సంగతి మాట వరసగా కూడా అనలేదు. మర్నాడు అతను ఇంట్లో లేని సమయంలో శాంతమ్మకు ఆమె పుట్టింటి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె కన్నవారిల్లు తగలబడిపోయిందట. దేవుడి దయ వల్ల ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారట. ఈ ఉత్తరం చదివి శాంతమ్మ పెద్ద పెట్టున శోకాలు పెట్టనారంభించింది. అంతలోనే కామేశం ఇంటికి వచ్చి భార్యను చూసి, ఏం జరిగింది, ఎందుకా శోకాలు అని అడిగాడు. శాంతమ్మ అతనికి ఉత్తరం చూపించి, ఇంకా కూర్చొని ఉన్నారా, మా వాళ్ళు పాపం ఏ చిక్కుల్లో ఉన్నారో బండి మాట్లాడండి, వెంటనే మనమంతా బయలుదేరి వెళ్ళి ఆదుకోవాలి అన్నది. అసలే ఇల్లు పోయి వాళ్ళు చెట్టు కింద అఘోరిస్తుంటే మనమంతా పోయి వాళ్ల మీద పడటం దేనికి, వాళ్లకు మనం ఏ విధంగా సహాయం చేయగలమో చెప్పు, చేసి వస్తాను అన్నాడు కామేశం. శాంతమ్మ విచారమంతా దిగిపోయింది. ఆమె తమ ఇంట్లో ఉన్న చెంబు తెప్పేల వగైరాలన్నీ గోతాలలో వేసి పాత సామాగ్రి, పప్పులు ఉప్పు బియ్యము చింతపండు దగ్గర నుంచి తన పుట్టింటికి రవాణా చేసింది. కామేశం భార్య ఇచ్చిన సరుకులన్నీ బండి నిండా వేసుకుని తాను కూడా ఎక్కి బయలుదేరాడు. అయితే అతను అత్తవారూరు పోలేదు, తన చెల్లెలుండే ఊరు వెళ్ళాడు. అతను 4 రోజుల పాటు అక్కడే ఉండి చెల్లెలికి ఇల్లు మళ్లీ కట్టించి తన భార్య పంపిన వస్తువులతో వాళ్లకు మళ్లీ కాపురం ఏర్పాటు చేశాడు.
ఈలోగా సావిత్రి భర్త కూడా తిరిగి వచ్చి తన బావమరిది చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. శాంతమ్మ ఆ రోజు మర్నాడు భర్త కోసం ఎదురుచూసి అతను రాకపోయేసరికి తానే పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది. తన పుట్టింటి వాళ్ళ ఇల్లు కాలిపోలేదు. వాళ్ళు చెట్టు కింద కాపురం చేయటం లేదు. తన భర్త అక్కడికి రాలేదు. ఇల్లు కాలిపోయిందని ఎవరే నీకు చెప్పింది? కలగన్నావా ఏం? అని శాంతమ్మను తల్లి తండ్రి కోపడ్డారు. వాళ్ళు 4 రోజులుంటామని బలవంతం చేస్తున్నా వినకుండా శాంతమ్మ పిల్లలను వేసుకుని ఇంటికి తిరిగొచ్చింది. కామేశం అప్పటికి ఇంటికి వచ్చి ఉన్నాడు. మీరెక్కడికి వెళ్లారు? మీరు తీసుకుపోయిన వస్తువులన్నీ ఏం చేశారు? అని శాంతమ్మ భర్తను అడిగింది. ఏం చెప్పమంటావు? మీ వాళ్ళ ఊరు వెళ్లే దారిలో వేలకు వేలు కాకులు వచ్చి పడి నేనెక్కిన బండిని ఎగరగొట్టేసుకుపోయాయి. ప్రాణాలు దక్కించుకుని ఇల్లు చేరుకున్నాను అన్నాడు కామేశం. కాకులేమిటి? బండిని ఎగరగొట్టేసుకుపోవటమేమిటి? మీకేమన్నా మతిపోయిందా ఏం? అన్నది శాంతమ్మ. అంతా కలికాలం. ఆ మధ్య ఎలుకలొచ్చి మన ఊరి మీద పడి వంట కూడా చేసుకొనిచ్చాయి కావు చూడు. అలాగే అన్నాడు కామేశం. భర్త ఆడిన నాటకం ఆమెకు అర్థమైంది. అటు తర్వాత ఆమె కాస్త బుద్ధిగా మసులుకుంటూ వచ్చింది. బేతాళ కథలు పలకని దేవుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది విశ్వాసం. ఎటువంటి పరిస్థితిలోనూ మనిషి తన విశ్వాసాన్ని కోల్పోరాదు. పూర్వం సత్యపాలుడనే యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేశాడో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది. ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమలు గల దేవుడు. ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు. వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు. ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది. అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంతో మునిగి పరవశులైపోయేవారు. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు. ఆయనను ప్రజలు హనుమంతుడి అవతారంగా భావించి పూజించేవారు. భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశదేశాలా వ్యాపించటం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేటందుకు వచ్చేవారు. ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరమైంది. ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు. ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇందుకు గాను సత్యపాలుడనే యువకుణ్ణి నియమించారు. సత్యపాలుడు పసితనం నుంచి కూడా గొప్ప రామభక్తుడు. అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావ లేదు. అదీకాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు. అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావటం అందరికీ నచ్చింది. అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సత్యపాలుడు అర్చకుడైనది మొదలు స్వామివారు మౌనం దాల్చారు. ఎప్పటిలాగే భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. కాని వారికి ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు. స్వామివారి కంఠం వినిపించటమనేదే మొదలే లేకుండా పోయింది. ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు. స్వామి, నా వల్ల ఏం అపచారం జరిగింది? నువ్వెందుకు పలకవు? మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా? అని అతను దేవుణ్ణి ఎన్నో విధాలా వేడుకున్నాడు. అప్పటికీ శ్రీరామచంద్రమూర్తి పలకలేదు. సత్యపాలుడు నగరంలోని పెద్దలతో ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడంటే తప్పు నాలోనే ఉండి ఉండాలి అన్నాడు. అవును నాయనా, తప్పు నీదే అయి ఉండాలి. దాన్ని ఎలాగైనా సరిచేసుకుని స్వామివారి దయ సంపాదించుకో. లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్త పోతుంది. యాత్రికులు రావటం మానేస్తారు. మన నగరానికే అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు. సత్యపాలుడికి మతిపోయినట్టయింది. అతను ఆలయానికి తిరిగి వెళ్లి వెర్రివాడిలాగా గుడివాకిట కూర్చొని ఏదో ఆలోచించసాగాడు. అప్పుడే గుడికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతున్నది. మధ్యాహ్నం వేళకు గుడి నిర్మానుష్యమైంది. ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి ఒక ముసలావిడను చూశాడు. ఆ ముసలావిడను అతను ఎరుగును. ఆమె ఒక భక్తురాలు. తరచూ ఆలయం ఆవరణలో కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చీపురుతో ఆవరణ చిమ్ముతుంది. చెట్లకు నీళ్లు పోస్తుంది. ఆ ముసలావిడ
సత్యపాలుణ్ణి సమీపించి, "ఏం నాయనా, స్వామి పలకటం లేదా?" అని అడిగింది. "లేదు తల్లి, ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు" అన్నాడు సత్యపాలుడు నిట్టూర్చి. "దిబ్బెంలో నుంచి ఒక 100 రూపాయలు తీసి ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను" అన్నది ముసలావిడ. ఈ మాటలు విని సత్యపాలుడు మండిపడి, ఛీ, నువ్వేమో భక్తురాలివనుకున్నాను. లంచం తీసుకుని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా? పో అవతలికి అని కసిరాడు. ముసలావిడ ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది. ఆ మర్నాడు అదే వేళకు ఆమె మళ్ళీ సత్యపాలుడి వద్దకు వచ్చి, 200 రూపాయలు ఇచ్చెయ్యి, స్వామి పలికే దారి చెబుతాను, నిష్కారణంగా చెడిపోకు అన్నది. సత్యపాలుడు ఆమెను మళ్లీ తిట్టి పంపాడు. కాని తర్వాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకున్నది. భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో! ఈ ముసలావిడకు లంచం ఇవ్వటం స్వామి దృష్టిలో తప్పు కాదేమో! ఈ అనుమానం మనసులో పడటం వల్ల మూడోనాడు ముసలావిడ రాగానే, "అవ్వా, నువ్వు కోరినది ఇస్తాను. స్వామివారు పలికే మార్గం చెప్పు" అని ప్రాధేయపడి అడిగాడు. దిబ్బెంలో నుంచి 300 రూపాయలు తీసి ఇయ్యి అన్నది ముసలావిడ. సత్యపాలుడు అలాగే చేసి, "ఏం చెయ్యాలో చెప్పు" అన్నాడు. "మూర్ఖుడా, నీకు గెడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు. ఇంతకాలము పలికినది ఎవరనుకున్నావు? నేనే. నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం. విగ్రహం వెనుక భూమిలో ఒక చిన్న మాళిగ ఉన్నది. అందులో నేను దాక్కొని మాట్లాడుతూ ఉంటాను. నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సహాయం చేస్తాను" అన్నది ముసలావిడ. సత్యపాలుడి హృదయం నీరు కారిపోయినట్టయింది. "నీతో నాకు పనిలేదు, వెళ్ళు" అని ముసలావిడను పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటకు వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు. ముసలావిడ చెప్పిన మాటలతో అతనికి రాముడి మహిమలోనూ, ప్రజలను వంచించే పూజారులలోనూ, ఆలయాలలోనూ పూర్తిగా నమ్మకం పోయింది. అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశదేశాలు తిరిగి ముష్టి ఎత్తి కూలిపని చేసి ఏదో విధంగా పొట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు. అయితే భద్రావతి వదిలాక అతను ఒక్క గుడిలో కూడా అడుగు పెట్టలేదు. ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు. 2 ఏళ్లు గడిచింది. ఒకనాడు చీకటి పడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి చేరాడు. అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవుల పడింది. అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి, "అయ్యా, భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడేనా?" అని అడిగాడు. "అలా అడుగుతావేం నాయనా? భద్రావతి రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా? మరి కొత్త పూజారి వచ్చాక స్వామి మహిమ చెప్పతరం కాకుండా ఉన్నది. అతను వచ్చిన కొత్తలోనే ఆ ఆలయంలో ఉండే ముసలావిడ గొంతుకు రూపాయి అడ్డుపడి చచ్చిపోతుందని దేవుడు పలికాడు. అక్షరాల అలాగే జరిగింది" అన్నాడు మాట్లాడే వారిలో ఒక బాటసారి. "అయితే ఇప్పుడా ఆలయానికి పూజారి ఎవరండి?" అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు. "చాలా చిన్నవాడు, పేరు సత్యపాలుడట. అతని ముఖాన ఏమి తేజస్సు" అన్నారు బాటసారులు. "సత్యపాలుడా? నా పేరు సత్యపాలుడే" అన్నాడు సత్యపాలుడు. మసక చీకటిలో బాటసారులు సత్యపాలుణ్ణి పరకాయించి చూసి, "ఆశ్చర్యం! ఆ మనిషి పేరు పెట్టుకోవటమే కాక మనిషివి కూడా అచ్చగా ఆ అర్చకుణ్ణి పోలి ఉన్నావే" అన్నారు. తాను ఆలయాన్ని వదిలి వచ్చేశాక తన పేరు గలవాడే, తనలాటి వాడే అర్చకుడిగా ఉండటము, దేవుడు పలుకుతూ ఉండటము తెలుసుకుని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసమో గొప్ప మహిమో ఉండాలి అనుకున్నాడు. మర్నాడే బయలుదేరి అతను భద్రావతికి వెళ్లి నేరుగా రామాలయం చేరుకున్నాడు. ఆలయం దగ్గర జనం ఇసక వేస్తే రాలటం లేదు. వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు. అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు. ఆలయంలో అచ్చగా తనను పోలిన మనిషే అర్చకుడిగా పనిచేస్తూ ఉండటం సత్యపాలుడి కంటపడింది. అంతేకాక ఆ అర్చకుడు తనను దగ్గరకు రమ్మని పిలిచినట్టు వినపడింది. సత్యపాలుడు అర్చకుణ్ణి సమీపించాడు. "ఎవరో వంచకురాలు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవటం భావ్యమేనా నాయనా? చూడు, నీవు లేనందువలన నీ పని యావత్తూ నేను చేయవలసి వచ్చింది" అన్నాడు అర్చకుడు. తనతో మాట్లాడుతున్నది శ్రీరామచంద్రుడేనని సత్యపాలుడు గ్రహించాడు. "నా అపచారం మన్నించు స్వామి, ఇక విడవకుండా నీ సేవ చేస్తాను" అన్నాడతను పూజారితో.
నాకు నీ సేవ అవసరం లేదు నాయనా, నాలో విశ్వాసం ఉంచి ప్రజల సేవ చెయ్యి అంటూ పూజారి ఒక్కసారి దేదీప్యమానంగా వెలిగి అంతర్ధానమయ్యాడు. సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఆలయంలో దేవుడి గొంతు విన్నవారు లేరు. క్రమంగా ఆ ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవటం కూడా మానేశారు. కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయటానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పలేదు? అతను తన యందు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడన్న కోపం చేతనా? భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవటానికి కారకుడు సత్యపాలుడా? లేక ఆ ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యపాలుడికి తన యందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం. ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడిగా పనిచేసి అంతకాలము మహిమ ప్రదర్శించి ఉండడు. సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగగలందులకి శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు. అంతకు పూర్వం ఆ ఆలయంలో కనబడిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవే. భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించినది కేవలం తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే. అందుచేత ఆ ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవటం సత్యపాలుడి తప్పు కాదు, శ్రీరాముడి తప్పు కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు. అన్నదమ్ములు. ఒక ఊళ్ళో ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు. చిన్నవాడు పొరుగురు వెళ్ళి ఉన్న సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకి వచ్చింది. అతను పెద్దవాడితో, నాయనా, నేను బతకను. ఇంతవరకు కలిసి ఉన్నట్టే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి. వాడిది చిన్నప్పటి నుంచి చాలా దుడుకు స్వభావం. అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు. ఆఖరు క్షణంలో తన మామగారు తన బావమరిదితో ఏదో అన్నట్టు చిన్నవాడి భార్య గమనించింది. కాని వాళ్ళు ఏమి మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు. తెలుసుకునే అవకాశం లేకుండా వ్యాపారి ఆ వెంటనే మరణించటం జరిగింది. ఊరికి వెళ్ళిన చిన్నవాడు వచ్చాడు. అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారం చేశారు. తర్వాత చిన్నవాడితో వాడి భార్య, మీ అన్నగారు మీతో ఏమైనా అన్నారా అన్నది. దేన్ని గురించి అని చిన్నవాడు భార్యను అడిగాడు. ఏమీ తెలీదు. చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడారు. ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుక్కు చెప్పుకున్నారేమో. ఆయన ఆ సంగతి మీతో అనకపోవటం నుంచి అనుమానంగా ఉన్నది అన్నది చిన్నవాడి భార్య. మా అన్న అలాంటివాడు కాడు అన్నాడు చిన్నవాడు. డబ్బు దగ్గర ఎవరు ఎలాంటివారో చెప్పటం కష్టం అన్నది వాడి భార్య. ఆమెకు ఉమ్మడి కాపురం సుతరాము ఇష్టం లేదు. మామగారు బతికి ఉన్నంతకాలము ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది. ఇప్పుడు మామగారు పోవటమే కాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడటానికి ఒక కారణం కూడా దొరికింది. ఆమె వేసిన విషబీజం చిన్నవాడి మనసులో నాటుకుని వృద్ధి చెందసాగింది. వాడు ఒకరోజు పెద్దవాడితో, నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడట, ఏమిటది అన్నాడు. ఏముందిరా, తాను పోయినాక కూడా మనం ఇలాగే కలిసి ఉండాలన్నాడు అన్నాడు పెద్దవాడు. చిన్నవాడికి తృప్తి కలగలేదు. వాడి అసంతృప్తిని వాడి భార్య పనికట్టుకుని పెంచింది. ఒకనాడు వాడు పెద్దవాడితో బేర్లు పడదామన్నాడు. అంత అవసరం ఏమొచ్చింది అని పెద్దవాడు అడిగాడు. చిన్నవాడు తన అన్న పట్ల ఉన్న అనుమానం బయటపెట్టేశాడు. పెద్దవాడికి నోటమాట రాలేదు. వాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటిమీది నగలన్నీ తీసుకుని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకుని ఇయ్యగలిగినంత సొమ్ము ఇయ్యమన్నాడు. వడ్డీ వ్యాపారి వాడికి డబ్బు ఇచ్చాడు. వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి ఆబాల్యమిత్రుడు. డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావలసి వచ్చిందిరా అని వాడు పెద్దవాణ్ణి అడిగాడు. పెద్దవాడు చెప్పటానికి సంశయించాడు. వడ్డీ వ్యాపారి కొడుకు, నాక్కూడా చెప్పరానంత రహస్యమా ఏమిట్రా
అన్నాడు. మళ్ళీ ఎక్కడా అనకు. మా నాన్న నాకు ఏదో నిధి నిక్షేప రహస్యం చెప్పిపోయాడని మా తమ్ముడికి అనుమానం. ఆ కారణంగా వాడు నాతో వేర్లు పడటానికి సిద్ధమవుతున్నాడు. వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి మా నాన్న కోరిన ప్రకారం ఇద్దరం కలిసి ఉండే ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు. పెద్దవాడు తాను తెచ్చిన డబ్బును మూటకట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒకచోట గుంట తవ్వి అందులో మూట పూడ్చిపెట్టాడు. మర్నాడు వాడు చిన్నవాడితో, తమ్ముడు, నన్ను క్షమిస్తే ఒక విషయం నీకు చెప్పాలి. పోయే ముందు నాన్న తాను పెరట్లో దాచివచ్చిన నిధి గురించి చెప్పి దాన్ని మనిద్దరినీ తీసుకోమన్నాడు. నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్న రాత్రి నాకు కలలో కనపడి నన్ను నానా మాటలు అన్నాడు. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసేసుకోవాలని, మనం కలిసి ఉండకపోతే తన ఆత్మకు శాంతి లేదని అన్నాడు అని చెప్పాడు. వెంటనే చిన్నవాడు, చాలా తమాషాగా ఉన్నదే, నాన్న నాకు కూడా రాత్రి కలలో కనపడి, ఒరే, మీ అన్న దురాశాపరుడని అపార్థం చేసుకున్నావు. నీ మనసులో తన మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి, ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకున్నాడు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకుని వాడికి క్షమాపణ చెప్పుకో అన్నాడు అని చెప్పాడు. పెద్దవాడు వాడి మాటలు విని తన రహస్యం వాడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు. వాడి ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక, ఎందుకు ఆశ్చర్యం? నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు.